మనోహరుడా నా యేసయ్యా. మీ యొక్క నామాన్ని కీర్తించుటకు కనపరచుటకు ఇచ్చినటువంటి గొప్ప ధన్యతను బట్టి వందనాలు, స్తోత్రాలు ప్రభా. నాయన నీ దయలో మీ కాపుదలలో ప్రభా మమ్మల్ని బ్రతికింపజేస్తున్న విధానం బట్టి వందనాలు ప్రభా. తండ్రి నాయన ఈ దినమున ప్రభా మేమందరం కలిసి నీ నామాన్ని స్తుతించుటకు ఘనపరచుటకు ఇచ్చిన ధన్యతను బట్టి వందనాలు, స్తోత్రాలు ప్రభా. నాయన ఈ కార్యక్రమంలో నాయన మీ యొక్క పరిశుద్ధాత్మను మాకు తోడుగా పంపించమని ప్రార్థిస్తున్నాం. ఆత్మీయ ఉద్యమంలో దయచేయండి. పాటలయందు, ఆరాధనలందు, వాక్యమందు మీ అద్భుతమైన సన్నిధిని దయచేయండి ప్రభా. వాక్యం వినిచిన బిడ్డలకు గ్రహించే మనస్సు నాయన అర్థం చేసుకునే హృదయం దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. నా తండ్రి మీ నామమును మేము నిర్లక్ష్యపరచగా నాయన మీ నామమునకు భయపడే బిడ్డలుగా జీవించే భాగ్యాన్ని మాకు దయచేయండి. మీ ఆజ్ఞలు మీ కట్టడలు అనుసరించి అవి మా హృదయంలో దాచుకొని వాటిని మా హృదయమైన పలక మీద రాసుకునే భాగ్యాన్ని దయచేయండి ప్రభువా. నా తండ్రి నాయన అందరూ సకాలంలో నాయన సరైన సమయానికి ప్రభువా వచ్చటకు తండ్రి వారితో మీరు మాట్లాడిన ప్రభుత్వ స్తోత్ర ప్రభువా. నీ యొక్క నామాన్ని గౌరవించే బాధ్యత దయచేయండి. నిర్లక్ష్య జీవితాలను మా నుంచి తీసివేయండి ప్రభువా. నాయన ఒక క్రమమైన పద్ధతిలో మమ్మల్ని నడిపించండి ప్రభువా. తండ్రి నాయన నీ యందు క్రమశిక్షణ కలిగి ప్రభువా తండ్రి నాయన మేము భయభక్తులు కలిగి నీ నామము జీవించే భాగ్యం దయచేయండి. ఈ కార్యక్రమం ప్రారంభం మొదలుకొని చివరి వరకు నాయన మీరే ఆధిపత్యం వహించి నడిపించమని ప్రభు అపవాదికి అపజయం కలిగించమని నాయన నదుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాము మా పరమ తండ్రి. హల్లెలూయా. దేవుణ్ణి స్తుతించుడి ఎల్లప్పుడు దేవుణ్ణి స్తుతించుడి. దేవుణ్ణి స్తుతించుడి ఎల్లప్పుడు దేవుణ్ణి స్తుతించుడి. ఆయన పరిశుద్ధ ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. దేవుని స్తుతించుడి ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. ఆయన బలమును ఆయన బలమును
అలా అన్న వచ్చింది హాస్పిటల్కి ఇంటివేళ పడలేదు దీని సార్ హల్లెలూయా హల్లెలూయా అన్నా అన్నా ఊరన్నా రక్షకుడే సోదరన్నా అన్నా అన్నా ఊరన్నా రక్షకుడే సోదరన్నా పాపము కోరాలన్నా పాపము కోరాలన్నా పాపము కోరాలన్నా అన్నా అన్నా ఊరన్నా రక్షకుడే సోదరన్నా అన్నా అన్నా ఊరన్నా రక్షకుడే సోదరన్నా
సంపన్నుడా ఉదిగానాల వారసుడా
నీ చల్లని నీడలో నీ కరుణ సాక్షిలో, నీ చల్లని నీడలో కీర్తన భాగం 32వ అధ్యాయం మనం క్లుప్తంగా మనం ధ్యానించుకుందాం. తన అతిక్రమములకు పరిహారం నొందినవాడు, తన పాపములకు ప్రాయశ్చిత్తం నొందినవాడు ధన్యుడు. యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడినవాడు, ఆత్మలో కపటం లేనివాడు ధన్యుడు. నేను మౌనునై ఉండగా దినమంతయు నేను చేసిన నా అర్థత్వం వలన నా ఎముకలు క్షీణించినవి. దివారాత్రులు నీ చేయి నా మీద బరువుగా ఉండెను. నా సారము వేసవి కాలమున ఎండినట్టాయను. నా దోషము కప్పుకొనక నీ ఎదుట నా పాపము ఒప్పుకొంటిని. యెహోవా సన్నిధిన నా అతిక్రమములు ఒప్పుకొందును అనుకుంటుని. నీవు నా పాపదోషమును పరిహరించి ఉన్నావు. కావున నీ దర్శన కాలమందు భక్తి గలవారు నిన్ను ప్రార్థన చేయుదురు. ఇక్కడ దావీదు రాసినటువంటి కీర్తన భాగంలో మనం చూసినట్టుంటే మరి 6 వచనాలు మనం ఇప్పుడు ధ్యానించుకున్నాం. ఇక్కడ ప్రాముఖ్యమైన విషయాలు ఏంటి అంటే, దావీదు మరి
దేవునికి తన ఆ అతిక్రమములను తన పాపములను ఒప్పుకుంటున్నట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. తన అతిక్రమములకు పరిహారం నొందినవాడు, తన పాపములకు ప్రాయశ్చిత్తం నొందినవాడు ధన్యుడు. ఇక్కడ అన్నిటికంటే ప్రాముఖ్యంగా పాపము నరకములోనికి లాగివేస్తుంది, నరకములోనికి నిన్ను నెట్టివేస్తుంది, పాతాళంలోనికి నిన్ను నడిపిస్తూ ఉంటుంది. కాబట్టి మన పాపములను మన ప్రభు సన్నిధిలో, మన అతిక్రమములను ఆయన సన్నిధిలో ఒప్పుకున్నట్లయితే, మన అపరాధములు ఆయన సన్నిధానంలో ఒప్పుకున్నట్లయితే, మరి యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడిన వాడు ధన్యుడు. ఏ విధంగా, ఎప్పుడు నీ యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడతావు? ఏ సమయంలో నువ్వు దేవుని సన్నిధిలో నిర్దోషి అని ఎంచబడతావు? ఎప్పుడు ఎంచబడతావు? ఎప్పుడైతే తన రక్తంలో నిన్ను కడిగాడో, ఎప్పుడైతే ఆయన నిన్ను కొన్నాడో, అప్పుడు నువ్వు నీతిమంతుడుగాను పరిశుద్ధుడుగాను తీర్చబడతావు. ఈ దినాన మన క్రైస్తవ జీవితం ఏ విధంగా ఉన్నదంటే, రక్షించబడక ముందు అదే క్రియలు ఉన్నాయి, రక్షించబడిన తర్వాత కూడా అదే క్రియల్లో మనం నడుస్తున్నామంటే నువ్వు నిజమైన ఆత్మీయుడు కావు, నువ్వు నిజమైనటువంటి క్రైస్తవుని కావు. ఎందుకు అంటే, నువ్వు నిజమైనటువంటి క్రైస్తవులు అయితే నువ్వు దేవునికి భయపడతావు. నువ్వు నిజమైనటువంటి క్రైస్తవులు అయితే, నువ్వు నిజమైనటువంటి ఆత్మీయుడు అయితే నువ్వు దేవుని ఆజ్ఞలను పాటిస్తావు. అప్పుడు నువ్వు దేవుని బిడ్డగా నువ్వు ఎంచబడతావు. అందుకే ఇక్కడ దావీదు ఏమంటున్నాడంటే, తన అతిక్రమములకు పరిహారం నొందినవాడు ధన్యుడు, తన పాపములకు ప్రాయశ్చిత్తం నొందినవాడు ధన్యుడు, యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడిన వాడు ధన్యుడు. ఇంకో ప్రాముఖ్యమైన విషయం, ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు. హల్లెలూయా. చాలా మంది జీవితాల్లో ఈ యొక్క వాక్యం నెరవేరుతుంది. ఎందుకంటే ఆత్మలో కపటము, ఒక మనిషి మీద కపటము, ఒక మనిషి మీద పగ, ఒక మనిషి మీద ద్వేషము పెంచుకుంటారు. ఆత్మలో కపటము ఉండకూడదు. మనం నిజమైనటువంటి క్రైస్తవురాలుగా మనం జీవించాలి. ఆయన ఆజ్ఞలను మనం పాటించాలి. కాబట్టి యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడిన వాడు ధన్యుడు, ఆత్మలో కపటం లేని వాడు ధన్యుడు అంటున్నారు. నేను మీకు ఒక విషయాన్ని నేను తెలియజేస్తాను. మేము మా మేనత్త భూమి అచ్చుకడుతున్న సమయంలో మా చెల్లెలి భర్త ఘోరంగా నీచంగా నన్ను తిట్టాడు. అందులో కూడా నాకు భాగం ఉంటుందని చెప్పేసి అనుకుంటూ నన్ను బాగా తిట్టాడు. పొలం దగ్గర తిట్టినప్పుడు చాలామంది అక్కడ గుంపుగూడి అతన్ని తిట్టారు. ఎందుకంటే నువ్వు గన్ని మాటలని అతడు ఒక్క మాట కూడా అంటలేడు. కాబట్టి నువ్వు ఎందుకంత తిరుగుతున్నావు, ఎందుకంత నువ్వు మూర్ఖంగా తయారవుతున్నావు, నీకు ఆడపిల్లల దాంట్లో నీకు ఆస్తి ఇస్తారని చెప్పేసి అతడు నీకు రాయలేదు కనుక అది నీకు ఇయ్యలేదు, అది చెల్లదు అని చెప్పేసి అన్నా. కానీ రాత్రి కూడా తప్ప తాగి వచ్చి కూడా ఇష్టం ఉన్నట్టుగా తన ఇంటికాడ తిట్టాడు. అయినా ఒక మాట కూడా నేను పలకకుండా ప్రభు సన్నిధిలో ప్రార్థించాను. తెల్లారేసి పెద్ద మనుషులు వినిపించిన తర్వాత అతనికి నాకు ఎలాంటి పగ లేదు, ద్వేషం లేదు, కొట్లాడుకోలేదు, తిట్టుకోలేదు. కాబట్టి అతని మీద నాకు కోపం లేదు. రెండవదిగా మా నాన్న చెల్లెనటువంటి నేను గత నెల రోజులుగా నేను ఆమెకు అన్నం పెడుతున్నాను. కాబట్టి ఆమె ఆస్తులో నేను రాసియలేదు, అతనికి నేను ఇవ్వనని కళాకండిగా నేను చెప్పినప్పుడు అతను ఆ మందులో నేను అని తిట్టినాడు. నేను మౌనంగా ఉన్నాను. అతని కోసం ప్రార్థన చేశాను కన్నీటితోటి. దేవా, అతని హృదయాన్ని మార్చు. అది ఆత్మలో కపటం లేనటువంటి విషయం. కాబట్టి ఆత్మలో కపటం లేనివారు ధన్యుడు. పగలు పెట్టుకోవద్దు. మనం క్రైస్తవులు, మన దేవుని బిడ్డలం. కాబట్టి మనలో కపటం అనేటువంటిది ఉండకూడదు. కాబట్టి ఏమంటున్నానంటే 4వ వచనం, దివారాత్రములు నీ చెయ్యి నా మీద బరువుగా ఉండెను, నా సారము వేసవి కాలమున ఎండినట్టాయను. నా జీవితము ఎండిపోయినట్టుగా అయిపోయింది. అన్నిటిగా శ్రమల్లో నేను
పాలు పంచుకుంటున్నాను, శ్రమలు పొందుతున్నాను. కాబట్టి నీవు నాకు ఒక్క నిమిషం దూరం ఉంటేనే నా సారము, నా జీవితంలో ఉన్నటువంటి సారము, శక్తి, బలము అంతా మరి కురుంగిపోయింది. వేసవి కాలంలో మరి ఏ విధంగా అయితే ఎండ కొట్టి చెట్లు ఎండిపోతే ఆ విధంగా నా శరీరంలో ఉన్నటువంటి బలం అంతా క్షీణించిపోయింది. వేసవి కాలంలో ఎండినటువంటి సారం వల్ల అయిపోయింది నా బ్రతుకు అని చెప్పేసి అంటారు. ఒక్క నిమిషం దేవుడు అతనికి దూరంగా ఉంటేనే. ఇక్కడ కింది వచనాలు మనం చూస్తూ ఉంటే, నా దోషములు కప్పుకొనగా నీ ఎదుట నా పాపము ఒప్పుకొంటిని. ఏ పాపం ఒప్పుకున్నాడు? తను చేసిన పాపాన్ని ఒప్పుకున్నాడు, వ్యభిచారాన్ని ఒప్పుకున్నాడు, తప్పు మీద తప్పు చేసిన తప్పులన్నిటిని ఒప్పుకున్నాడు. కాబట్టి నిజమైన క్రైస్తవులుగా, నిజమైనటువంటి దేవుని బిడ్డలుగా మనం జీవించాలంటే మనం దేవునిలో ఉండాలి. నీవు నీ సొత్తుగా తన స్వరక్తం ఇచ్చి దేవుడు నేను కొన్నాడు. ఆయన స్వరక్తం ఇచ్చి నేను కొని మరణం నుండి, పాపం నుండి నేను విడిపించి తన బిడ్డగా, తన సొత్తుగా చేసుకున్నాను. ఉదాహరణకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక బైకు నువ్వు కొన్నావు అనుకోండి, ఆ బైకు నీది, అది నీ సొత్తు. నీ సొత్తు వేరొకరు తీసుకుంటే నువ్వు ఊరుకోలేదు. అది నీ సొత్తు కనుక నువ్వు ఇష్టానుసారంగా దాన్ని నడుపుకుంటావు, దాన్ని కాపాడుకుంటావు. కాబట్టి దేవుడు కూడా, నీవు దేవుడి సొత్తు కాబట్టి దేవుడు నిన్ను కాపాడుకుంటాడు, నిన్ను రక్షించుకుంటాడు. ఎప్పుడు రక్షించుకుంటాడు? నువ్వు ఆయన మాట విన్నప్పుడు, ఆయన ఆజ్ఞలను అనుసరించి నడుచుకున్నప్పుడు ఆయన నిన్ను కాపాడు. ఆయన సన్నిధి నీకు తోడుగా ఉంటుంది. కాబట్టి నువ్వు దేవుని మాట వినప్పుడు నువ్వు రక్షించబడ్డావు, నువ్వు క్రైస్తవునివే. కానీ ఆయన మాట నువ్వు వినప్పుడు, ఆయన ఆజ్ఞను నువ్వు నిర్లక్ష్యం చేసినప్పుడు దేవుడు నీకు దూరంగా ఉంటాడు. నీ దేవుడు నీకు తోడుగా రాడు. ఎందుకు అంటే నువ్వు ఆయన ఆజ్ఞను పాటిస్తలేవు కనుక, నీ ఇష్టానుసారంగా నువ్వు తిరుగుతున్నావు కనుక. కాబట్టి నిజమైనటువంటి ఆత్మీయులు, నిజమైనటువంటి క్రైస్తవులు దేవునికి దగ్గరగా జీవిస్తారు, కానీ దేవునికి దూరంగా జీవించారు. ఇక్కడ ఏమంటాడు ఆయన? నా పాపమును ఒప్పుకొందు, నా దోషము కప్పుకొనగా. ఎస్, ఒక సైడు కపటం పెట్టుకొని, ఒక సైడు పాపం పెట్టుకొని నువ్వు ఎంత ప్రార్థన చేసినా, నువ్వు ఎంత కన్నీరు కార్చినా నీ ప్రార్థనకు ప్రతిఫలం దేవుడు ఇవ్వడు. ఎందుకంటే పనికిరాని వస్తువు నీ దగ్గర ఉన్నది కాబట్టి దేవుడు నీకు దూరంగా ఉంటాడు. ఇక్కడ నా దోషము కప్పుకొనగా నీ ఎదుట నేను ఒప్పుకొందును అనుకుంటుంది. ఇక్కడ యెహోవా సన్నిధి నా అతిక్రమములు ఒప్పుకొందును అనుకుంటుంది. నీవు నా పాప దోషమును పరిహరించి ఉన్నావు. చూడండి, ఆయన ఒప్పుకున్నాడు, నమ్మాడు, నీవు నా పాప దోషాన్ని పరిహరించావు అని చెప్పేసి ప్రభు సన్నిధానంలో ప్రార్థన చేస్తాడు. ప్రతి క్రైస్తవ విశ్వాసి కానీ, ప్రతి క్రైస్తవుడు కానీ మరి తాను చేసిన చిన్న చిన్న పొరపాట్లు, అపరాధములు, లేకపోతే అబద్ధాలు కావచ్చు, లేకపోతే నీకు తెలియకుండా నువ్వు బూతు మాటలు తిడుతుండొచ్చు, ఇంకా ఏ విషయమైనా కానీ నువ్వు ప్రభు సన్నిధిని ఒప్పుకొని వారిని విడిచిపెడితే దేవుడు ఎంతైనా నమ్మదగిన వాడు, ఆయన నిన్ను క్షమిస్తాడు. ఆదివారం విశ్రాంతి దినమున నువ్వు ఏ పని కూడా చేయకూడదు. ఈరోజు మా ఇంటికి లేబర్ వచ్చి నాటేస్తామని నేను చెప్పాను. ఈరోజు నాటు వేయడం కుదరదు. ఈరోజు మేము దేవుని సన్నిధికి వెళ్ళి దేవుణ్ణి ఆరాధించేటువంటి దినం కనుక ఈరోజు వద్దామని చెప్పాను. అయితే 4 రోజుల దాకా మేము నీకు దొరకమని, 4 వారం రోజుల దాకా మీరు నాకు దొరకకుండా నాకేం ప్రాబ్లం లేదు, నా దేవుడే చూసుకుంటాడని చెప్పేసి నేను వెనక్కి వచ్చేసాను. ఆదివారము దేవుని సన్నిధి, మనం దేవునికి విలువనివ్వాలి. దేవుని సన్నిధిలో మనం కనబడాలి. ఎప్పుడు కనబడాలి? నువ్వు ఆదివారం దేవుని సన్నిధిలో కనబడాలి. హల్లెలూయా. దేవుని సన్నిధిలో కనబడకుండా నీ ఇష్టానుసారమైనటువంటి జీవితాన్ని జీవిస్తూ ఎక్కడో కనబడితే దేవుడు నిన్ను గురించి ఆయన చింతిస్తాడు, నిన్ను గురించి ఆయన బాధపడతాడు. అది సాతానుకు నువ్వు చోటిచ్చినట్లే, అపవాదికి నువ్వు చోటిచ్చినట్లే. సాతాను నిన్ను భయపడతాడు, భయపెట్టి వాడు నిన్ను వాని వర్షంలోనికి తీసుకుంటాడు. కాబట్టి ఆ విధంగా ఉండకుండా మన ప్రభు అయినటువంటి యేసు క్రీస్తులు ఆయన రక్తంలో కడగబడ్డాం కాబట్టి, ఆయన వెలపెట్టి కొన్నాడు కాబట్టి, ఆయన మనల్ని విడిపించాడు కాబట్టి, పాపం అనేటువంటి దాసత్వం నుంచి
మరణం నుంచి దేవుడు మనల్ని కాపాడినాడు కాబట్టి మనం ఆయన సన్నిధానంలో ప్రతి ఆదివారం కనబడడానికి ప్రయత్నం చేయండి. ఆదివారము దేవుని సన్నిధిలో కాక వేరే నీ సొంత పనుల మీద ఉన్నట్లయితే వెంటనే సాతానుడు నేను వశపరుచుకుంటా, దేవుని సన్నిధికి ఇంకా నేను దూరం చేస్తాను. కాబట్టి మన చిన్న చిన్న తప్పులు కానీ చిన్న చిన్న పొరపాట్లు కానీ ఏమని ఉంటే ప్రభు సన్నిధానంలో ఒప్పుకొని వాటిని విడిచిపెట్టి, ప్రభువా గత కాలంలో నేను నిన్ను విడిచి ఏ విధంగా తిరిగి పాపంగా జీవించాను, పాపంలో పడ్డాను, దేవా నేను ఏ విధంగా వ్యాధిగ్రస్తుడయ్యాను, ప్రభువా నువ్వు నన్ను వెతికి రక్షించి పట్టుకొని అయ్యా నీ రక్తంలో నన్ను కడిగి నా వ్యాధిని నా పాపములను అన్నిటిని పారద్రోలి దేవా నీ బిడ్డగా నీ సొత్తుగా చేసుకొని నాకు నిత్య జీవ వారసురాలుగా చేసిన ప్రభువా నీకే స్తోత్రం అని చెప్పేసి గత జీవితాలు మనం జ్ఞాపకం చేసుకో. మనం చేసిన ప్రతి పాపమును ఆయన తూర్పుకు పడమరకు ఎంత దూరం ఉందో అంత దూరం విసిరి పారేశాడు అంతే. దేవుని బిడ్డగా అంగీకరించబడి తిరిగి నువ్వు పాపంలో జీవిస్తే దాని శిక్ష, దానికి మూల్యము నువ్వు చెల్లించుకోక తప్పదు. కాబట్టి ఈ దినమున ప్రభు సన్నిధానములు మన చిన్న చిన్న పొరపాటు ఒప్పుకొని మన హృదయాన్ని ఆయన పాదం మీద కుమ్మరించి మనం దేవునికి ఆరాధించి ప్రతి ఒక్కరు తలలో వంచి ప్రభు సన్నిధానంలో మోకరించి ఆరాధించి, ప్రభువా నా హృదయాన్ని పరిశీలిస్తున్న దేవుడు, నా నడకను నా పడకను పరిశీలిస్తున్న దేవుడు, ప్రభువా నేను ఎక్కడికి వెళ్ళినా నీవు నన్ను చూస్తున్న దేవుడు, నా ప్రభువా నీ సన్నిధానం నుంచి నేను తప్పించుకోలేను ప్రభు. దేవా నాయనా నీవే నా దేవుడు, సృష్టిక జగత్తుకు పునాది వేయబడక ముందే నన్ను నీ సన్నిధానంలో ఏర్పరచుకున్న దేవుడు నా ప్రభువా. ప్రతి ఒక్కరము మనం చేసిన ఏ పొరపాట్లైనా ఉంటే వాటిని విడిచిపెట్టి దేవుని హల్లెలూయా స్తోత్రం. అవును తండ్రి, స్తుతి స్తోత్రాలు ప్రభువా నీకు స్తోత్రం. థ్యాంక్ యూ జీసస్ ప్రభువా నీకు స్తోత్రం. గడిచిన దినం వల్ల అవునయ్యా నీకే వందనాలు స్తుతి స్తోత్రం చేయించు. ప్రైజ్ కాపాడి తండ్రి నాయన నీ ప్రియ బిడ్డలతో నా తండ్రి గుర్తించడానికి ఆరంభించడానికి ఇచ్చిన ఈ సైన్యంలో బట్టి నీకు వందనాలు నాయన మరి ఇద్దరి దగ్గర చెప్పిన వాక్యం అయితే ప్రభా నీకు వందనాలు తండ్రి కానీ ప్రభా నీకు వందనాలు ఉన్నంత మందం కాదు కానీ ప్రభా వాక్యానికి సరైన జీవించడానికి సాధించింది నా దేవుడా నీకు వందనాలు తండ్రి ప్రభా. నాయన మమ్మల్ని తండ్రి సంవత్సరం వెళ్ళ ప్రభా నీకు వందనాలు తండ్రి ఎంతో నాయన సుఖంగా కాపాడిన దేవుడా అయ్యా ఎన్నో బాధలకు వెళ్ళి ఏదనలకు వెళ్ళి సుగంధాలకు వెళ్ళి ఇప్పించిన దేవుడు అయ్యా నీకు వందనాలు. ప్రభా మమ్మల్ని బతికించినందుకు నీకు వందనాలు తండ్రి. నాయన మరి ముఖ్యంగా ప్రభా నిన్ను నేను ఎరగక ప్రభా శ్రీకట్ల దేవుడు దేవా నాయన నీ కొరకు నేను ఎత్తలేను తండ్రి, నా కొరకు నన్ను రక్షించి కాపాడి ప్రభా దేవుడానికి స్తోత్రములు తండ్రి. నా తండ్రి వందనాలు అయ్యా. నా జీవితంలో ప్రభా ఎంత త్యాగం చేసినవయ్యా నీకు వందనాలు. నువ్వు చేసిన త్యాగంకు తండ్రి నీకు స్తోత్రములు ప్రభా. నేను ఏమిచ్చు తండ్రి ఏమిచ్చిన నీ రుణం తండ్రి నీకు స్తోత్రములు ప్రభా. నాయన నేను ఎంత యాపడిదాన్ని ప్రభా నీకు వందనాలు తండ్రి స్తోత్రములు ప్రభా. నాయన నేను ఏమిచ్చిన నీ రుణం నేను తెరపలేను కానీ తండ్రి నువ్వు ఉచితంగా ఇచ్చిన రక్షణ ప్రభా నా తండ్రి నీ వద్దకు నేను వచ్చేంత వరకు నాయన కాపాడుకునే ఓకే దయ చూపించి నీ కృప చూపించుగా నీ కొద్ది ఆరాధన తండ్రి యేసు పరిశుద్ధనాన్ని ఆరాధిస్తున్నాము నా కన్న తండ్రి. అయ్యా నా స్తోత్రం మంచి లేదు తండ్రి, నన్ను దయచేసి స్తోత్రం స్తోత్రం నాయన నా తండ్రి నాయనా నేను పనికిరాదని తండ్రి స్తోత్రం ఈ కాలకి దుమ్ము లాంటిదని దేవుడా స్తోత్రం లాంటిదని తండ్రి స్తోత్రములు ప్రభా.
నాయనా మమ్మల్ని కాపాడుతున్న స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. కృపనే దేవుడా నీ మీరే తండ్రి నీకు అవును తండ్రి ప్రభు. అయ్యా నా కాళ్ళలో పాడి పండ్లకు నీ కాళ్ళలో స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ప్రైజ్ ద లార్డ్. స్తోత్రం. నా కడుపులో ఎన్నో ఖర్చులు పెట్టుకునే నీ కడుపులో బల్లెం పోటు ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద కడుపులో లార్డ్. ఎన్నో ప్రైజ్ ద తలంపులు పెట్టుకునే నీ తల మీద ముండ్ల తీర్థం పెట్టి దేవుడా నాయనా నా ప్రైజ్ ద తండ్రి లార్డ్. స్తోత్రం, నా నోట్లో స్తోత్రం, ఎన్నో స్తోత్రం. చెడు తలంపులు పెట్టుకుంటే తండ్రి నీ తల మీద ముండ్ల తీర్థం పెట్టి దేవుడా స్తోత్రం, 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 నాయనా స్తోత్రం. నా తండ్రి నీకు స్తోత్రం తండ్రి నా పాపములకు లోక పాపములకు తండ్రి నువ్వు సచ్చి సమాధి మూడోద్రకు తిరిగి లేచిన దేవుడా స్తోత్రం. నువ్వు తిరిగి లేచినందుకు తండ్రి నాకు నిత్య జీవం దొరికింది తండ్రి లేకపోతే దొరికేది అవును కాదు తండ్రి తండ్రి. స్తోత్రం. అయ్యా నువ్వు ఇచ్చిన ఈ రక్షణ కాపాడుకునే మనసు నాకు హల్లెలూయా. దయచేయి కానీ ఇప్పుడు ఎల్లప్పుడూ తండ్రి కాపాడుకునే నీ వద్దకు వచ్చేదాకా కాపాడుకునే మనసు నాకు దయచేయమని యేసు పరిశుద్ధ నామమున ఆరాధించి వేడుకుంటున్నాను తండ్రి ఆమేన్. హల్లెలూయా. స్తోత్రం. వచ్చే సంవత్సరం నిలుస్తుంది మక్కలు స్తోత్రం. నా తండ్రి ఎప్పుడు ఏమైనా నిలుస్తుంది నా తండ్రి స్తోత్రం. నాయనాన్ని చోట్ల తండ్రి దేవా నా తండ్రి నాయన ప్రభువా దేవా మీ దగ్గరికి మేము వచ్చేంత వరకు నా తండ్రి నాయన మమ్మల్ని శుభసేమంగా కాపాడిన ప్రభుని స్తోత్రం. చూస్తాం మీ యొక్క ఆరాధనలో నా తండ్రి ప్రభుని చూస్తాం తండ్రి దేవా నా తండ్రి నాయన ఘనంగా ఆడుతుంది ప్రభువా నా దేవాన్ని నా తండ్రి దేవా ప్రభుని చూస్తాం తండ్రి మీకు వందనాలు తండ్రి నాయన యేసయ్య నా ప్రభువా నా తండ్రి శత్రువుల మిత్రులుగా మారు ప్రభు అని Praise the Lord. Thank you. Thank you, Jesus. తీసేసి నా తండ్రి నాయన Hallelujah. 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 ఈ యొక్క గుర్తి నీకు బంగారు పుట్ట నుంచి ప్రభు నా తండ్రి సైతాన్ని నీకు బంగారు పంట ఎక్కువ తండ్రి ప్రభు స్తోత్రం తండ్రి నా తండ్రి నాయన ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం తండ్రి నీ దగ్గర మేము వచ్చేంతవాళ్ళు మొత్తం ఉండేడుగా ఉండు ప్రభు నీకు స్తోత్రం తండ్రి ఆయన ఇప్పుడు ప్రార్థన చేస్తున్నాం మరియు నామ తండ్రి Amen. స్తోత్రం నాయనా. స్తోత్రం. Praise the Lord. దేవ పరిశుద్ధుడా పరలోకమందున్న నా కన్న తండ్రి స్తోత్రం తండ్రి. నీ బంగారి పాదాలకు మొరపెడుతున్న నా అవును దేవుడా, నీకు స్తోత్రములు నాయనా. అయ్యా మరి గడిచిన దినములో అవును గడిచిన తండ్రి. సమయంలో స్తోత్రం. జగన్నాథను మమ్మల్ని కాపాడి అవును తండ్రి. నీ కృపా క్షేమంతో మమ్మల్ని తండ్రి నీ ప్రేమతో కలిసి ఆరాధించడానికి అవును నాయనా. ఈ మంచి సమయం మాకు ఇచ్చినందుకు నీకు వెళ్ళలేని కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను తండ్రి నీకు అవును తండ్రి. అయ్యా మరి ఇప్పుడైతే ప్రభా నీకు స్తోత్రములు తండ్రి అవును నాయనా. ప్రభా. అయ్యా నీ వారధన ఆక్యంలో ప్రభా స్తోత్రం. మన దేవుల ప్రభా నీకు స్తోత్రము స్తోత్రం ప్రభా. నీ వాక్యము నా తండ్రి దాన్ని అనుసరించి స్తోత్రం. దాని ప్రకారంగా జీవించడానికి మాకు మా తండ్రి మాకు అవును ఇచ్చినాయి ప్రభా. నాయనా స్తోత్రం. ఈ సమయాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్న దేవానికి స్తోత్రములు అవును తండ్రి. ఆ వాక్యము విడిచిపెట్టకుండా ప్రభా దాని ప్రకారంగా మేము జీవించడానికి నీకు కృప సహాయం చేయండి. స్తోత్రం. స్తోత్రం. అయ్యా నీకు స్తోత్రములు అయ్యా మేము ప్రభు. ఎందుకంటే ప్రభా నీ కుమారుడైన యేసు క్రీస్తు మా కొరకు అవును తండ్రి. ఆయన పరమును విడిచి భూలోకం వచ్చి కన్యమర గర్భంలో జన్మించి స్తోత్రం. పశుల పాకలోన ప్రభా పరుండ చేసి ప్రభానికి స్తోత్రము స్తోత్రం. 3 సంవత్సరాలు త్యాగం చేసి అయ్యా నీకు Praise స్తోత్రములు the name ప్రభా. of Jesus. అయ్యా నా తండ్రి నీకు స్తోత్రములు ప్రభా Thank you, ఏది Jesus. ఏది Thank you, లాభసంపదని మిట్ట మధ్యాహ్నం ప్రాణం పెట్టి Hallelujah. నాయన సత్య సమరమైన ఆయన మాకు తిరిగేసి మాకు ఈ నిత్య జీవం ఇచ్చిన దేవానికి స్తోత్రము Praise the Lord. Praise అయ్యా the Lord. మరి నాకన్నా తండ్రి తిరిగి లేవకపోతే నాయన నిత్య జీవం దొరికేది కాదు తండ్రి. Hallelujah. నిన్ను ఆరాధించే వారికి కాదు దేవానికి స్తోత్రం. అయ్యా మరి నాకన్నా తండ్రి నాయన ఇచ్చిన ఈ ప్రభా ఈ రక్షణకు దేవానికి స్తోత్రము ప్రభా మేము ఏమి ఇవ్వగలుగుతాం అవును తండ్రి. నాయన మేము ఏమి చేయడం తీర్పలేము కానీ ప్రభా అవును ప్రభా. మా ఇరిగిన నలిగిన హృదయాన్ని నిజంతో సమర్పించుకోవాలి అవును ఈ తండ్రి. కొద్ది ఆరాధన యేసు పరిశుద్ధ నామమున ఆరాధిస్తున్నాను నాకన్నా తండ్రి ఆమేన్. ఆమేన్. ఏమిచ్చి తీర్చుకొందును యేసయ్యా నీ రుణ భాగ్యం నా పాప పరిహారముకై
నీ ప్రాణం ఇచ్చితివయ్యా, ఏమిచ్చి తీర్చుకుందును యేసయ్యా నీ రుణ భాగ్యం, నా పాప పరిహారముకై నీ ప్రాణం ఇచ్చితివయ్యా. పరిశుద్ధుడా పరిశుద్ధుడా ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ అద్భుతమైన నామాన్ని బట్టి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. 99 గొర్రెలను విడిచి ఒక్క గొర్రె కొరకు నాన్న తిరిగి నువ్వు మరల వచ్చి ఆ ఒక్క గొర్రెను ప్రభు నీ మందలో కలుపుకునే విధానానికి స్తోత్రం ప్రభువా. ఏ మంచి లేని ప్రభువా నాయన, తల్లి తండ్రి లేని జీవితం పాపములో జీవిస్తూ ఉండగా నన్ను ప్రభువా నా వైపు తేరి చూసి నా ప్రభువా నన్ను పట్టుకున్నందుకు వస్తున్నాను ప్రభువా. నా తండ్రి నన్ను మీ బిడ్డగా నీ సొత్తుగా చేసుకున్నందుకు వందనాలు స్తోత్రం. నేను చేసిన ప్రతి అతిక్రమం, ప్రతి పాపం, ప్రతి దోషం ప్రభువా దేవా నాయన తీసివేసి నా కొరకు నాయన నీ పరిశుద్ధమైన రక్తంను చిందించి నాయన అట్టి రక్తములు నన్ను కడిగి నన్ను శుద్ధీకరించి నాయన నీ బిడ్డగా నాయన నన్ను చేసుకునే విధానం బట్టి నీ పరలోక రాజ్య వారసులుగా నన్ను చేసుకున్నందుకు వందనాలు అయ్యా. నీవిచ్చినటువంటి గొప్ప ప్రేమకు, గొప్ప త్యాగములకు నాయన నేను ఏమిచ్చి నీ రుణం తీర్చుకోగలను నాయన. ఏమి లేనటువంటి దేవులను దరిద్రం ప్రభు, ఇదిగో నాయన నా పాపకు విరిగి నలిగిన హృదయము నీ పాదం మీద పెడుతూ నదులైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో అడిగి ఆరాధిస్తున్నాను మా పరమ తండ్రి. హల్లెలూయా. స్తోత్రం స్తోత్రము. హల్లెలూయా. చరణాలు వాడుకుందాం. అన్నా అన్నా ఓరన్న సువార్త చెబుతాం వినరన్నా, అన్నా అన్నా ఓరన్న సువార్త చెబుతాం వినరన్నా, నడుపాతానికి రెండో మీ మీదికి రాలేరన్నా, నడుపాతానికి రెండో మీ మీదికి రాలేరన్నా, ముందుకు లేక దేవుని సన్నిధిలో కూడి వచ్చిన మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. మరి దేవుడు
మనకు తోడుగా లేకపోతే, దేవుడు నీకు తోడుగా రాకపోతే అసలు ఏం జరుగుతుంది అనేటువంటి అంశాన్ని మనం చూసుకుందాం. దేవుని విడిచిపెట్టి దేవుని ఆలోచనను నిర్లక్ష్యం చేసినటువంటి మరి సౌలు గురించి మనము కొద్ది నిమిషంలో మనం ధ్యానించుకుందాం. ప్రతి క్రైస్తవుడు కానీ, ప్రతి క్రైస్తవ విశ్వాసురాలు కానీ దేవునికి దూరం అయిపోయినప్పుడు దేవుని సన్నిధి నీకు తోడుగా ఉండదు. నీ ప్రయాణంలో కావచ్చు, నీ పని పాటల్లో కావచ్చు, నీ పాడి పంటల్లో కావచ్చు, నీ పశువులు మందలు కావచ్చు, వాటిలో కాకుండా వాటిలో లేకుంటే నీ గృహంలో దేవుడు లేకపోతే నీకు ఎన్ని ఉన్నా, ఎన్ని సంపదనాలు ఉన్నా అవి వ్యర్థమే, వ్యర్థమైనటువంటి జీవితం. మరల నువ్వు పాపం చేసి, అయ్యో ప్రభువా నేను పాపం చేశాను అని చెప్పి ఒప్పుకొని మరల తిరిగి అదే పాపం చేస్తున్నావు. కాబట్టి దేవుడు నీకు ఒక డేట్ ఫిక్స్ చేశాడు. జాగ్రత్త. ఆ డేటు వచ్చిందంటే ఇది నువ్వు అయిపోతావు, ఇంకా అంతే. కాబట్టి దయచేసి దేవునితో ఆటలాడుకోవద్దు. దేవుని సహనాన్ని పరీక్షించవద్దు. దేవుడు చేయమన్నది చేస్తే, దేవుడు వెళ్ళమన్న దానికి నువ్వు వెళితే, దేవుడు చేయమన్నది నువ్వు చేస్తే తప్పకుండా దేవుడు నిన్ను ఆశీర్వదించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. నువ్వు దేవుని సన్నిధికి రాక, నువ్వు దేవుని సన్నిధిలో కనబడక, నువ్వు ఎక్కి ఏడ్చి ప్రార్థన చేసినా నో బెనిఫిట్ ఫర్ దట్, దానిలో ప్రయోజనం లేదు. అందుకే సౌలు విషయంలో మనకు వస్తే, సౌలు ఏం చేశాడో తెలుసా? దేవుడు సౌలును అభిషేకించాడు. గాజులుగా కాసుకున్నటువంటి సౌలును దేవుడు ఏం చేశాడంటే ఇశ్రాయేలు మీద రాజుగా చేశాడు. సమూయేలు అభిషేకించాడు. దేవుడు సౌలును కోరుకున్నాడు. దేవుడు సమూయేలుకు ప్రత్యక్షమై నువ్వు వెళ్ళు, నేను కోరుకున్న వ్యక్తి ఇతడే అని చెప్పేసినప్పుడు సమూయేలు వెళ్ళి ఆ సౌలును అభిషేకించినప్పుడు ఆయన రాజుగా అంగీకరించబడ్డాడు. కానీ దేవుని ఇష్టానుసారంగా సౌలు జీవించలేకపోయాడు. దోపుడు సొమ్ముకు ఎగబడ్డాడు సౌలు. దేవుడు చేయమన్నది ఒకటైతే సౌలు చేసింది ఇంకొకటి. మనం గత కాలంలో మనం చెప్పుకున్నాం. కల్దీలు పాపము, మరి సొదొమ గొమొర్రా పట్టణం వల్ల పాపము పైపెంచుకు పెరిగింది. కాబట్టి నువ్వు కనికరించగా వాటి పశువులను, ప్రతి ఒక్కరిని, పసిపిల్ల వాళ్ళని చూడకుండా కనికరంలో అందరిని సంహరించమన్నప్పుడు ఈ సౌలు ఏం చేస్తాడో తెలుసా? బక్క వాటిని చంపేశాడు, బలుగున్న వాటిని అందరినీ తీసుకొచ్చాడు. కాబట్టి ఆ రాజు ఆయన ఓగును తీసుకొని వచ్చాడు. ఆ ఓగును కత్తివాత చేత సమూయేలు చంపించాడు. తన భార్య తప్పించుకొని పోయింది. ఈ ఏశావు అంటోడు ఆ ఓగు సంతతి వాడు. మనం చూసాం. ఆ హామాన్ అనేటువంటి వారు మరి ఈ యొక్క ఓగు సంతతి వాడు. కాబట్టి సౌలు ఏం చేశాడంటే దేవుడు చేయమని చేయక, దేవుని ఆజ్ఞను నిర్లక్ష్యం చేసి తన సొంత ఆలోచన ప్రకారంగా చేశాడు. పాపిష్టి సొమ్ము, పాపంతో కూడిన సొమ్ము దేవుడు అంగీకరిస్తారా? అంగీకరిస్తాడు. కానీ సౌలు చేసేది ఏంటంటే తాను తలంచింది వేరు. ఈ పరిశ్రమ వాటిని నా దేవుడికి బలిస్తే నా దేవుడు నన్ను ఎక్కువగా ఆశీర్వదిస్తానని మరి తలంచాడు. కానీ ఆ పాపిష్టి అనేటువంటి ఆ యొక్క సొమ్మును దేవుడు అంగీకరించడాన్ని సౌలు తెలుసుకోలేకపోయినాడు. కాబట్టి ఏం చేశాడో తెలుసా? మరి సౌలును విడిచిపెట్టేశాడు. దేవుడు ఏం చేశాడు? సౌలును విడిచిపెట్టేశాడు. నేను అతని రాజుగా చేసినందుకు నేను చింతిస్తున్నా, దుఃఖపడుతున్నా, బాధపడుతున్నా. సౌలు ఎందుకు ఇలా చేస్తున్నాడు?
ఎందుకు సౌలు నా ఆజ్ఞలను నిర్లక్ష్యం చేస్తున్నాడు, ఎందుకు మరి హృదయపూర్వకంగా నా ఆజ్ఞలను అంగీకరిస్తాడని చెప్పేసి సౌలు నా మాట వినట్లేదని చెప్పేసి దేవుడు తన హృదయంలో నొచ్చుకున్నాడు, దుఃఖపడ్డాడు. దేవుడు సౌలు విడిచిపెట్టినప్పుడు ఈ సమయాలు కూడా చాలా దుఃఖాకాంతుడైపోయాడు, చాలా ఏడ్చాడు, బాధపడ్డాడు. అప్పుడు దేవుడు అంటున్నాడు, ఇంకెంత కాలం నువ్వు దుఃఖకాంతం అవుతావు, ఆ సౌలు గురించి నువ్వు ఎందుకెంతగా ఏడుస్తున్నావు, లే నీ తైలము పట్టుకో, నీ కొమ్ము పట్టుకో, అందులో తైలం నింపు, వెళ్ళి నేను చూపిస్తున్నటువంటి ఆ యొక్క వ్యక్తిని నువ్వు అభిషేకించు అన్నప్పుడు వెళ్ళాడు. దావీదును అభిషేకించాడు. సౌలును సమూయేలే అభిషేకించాడు, దావీదును సమూయేలు అభిషేకించాడు. కానీ దావీదేమో హెచ్చించబడుతున్నాడు, మరి సమూయేలేమో దిగజారిపోతున్నాడు. హల్లెలూయా. దేవుని మాట విన్నటువంటి దావీదు ఏం చేస్తున్నాడు, హెచ్చించబడుతున్నాడు, సమూయేలు మాత్రం దిగజారిపోతున్నాడు. దావీదేమో ఆశీర్వదించబడుతున్నాడు, సమూయేలేమో శపించబడుతున్నాడు. చూడండి, ఇద్దరు వ్యక్తులను దేవుడు ఒకే వ్యక్తి ద్వారా అభిషేకించబడ్డాడు. చివరికి దేవుడు ఏం చేశాడు తెలుసా, ఆ సౌలును వదిలిపెట్టేశాడు. నువ్వుగా నాకు అవసరం లేదు అని విడిచిపెట్టాడు. అంతేకాదు మరొక పొరపాటు కూడా చేశాడు. ఆ పొరపాటు ఏం పొరపాటు అనేటువంటిది మనం చూద్దాం, ఏ తప్పు చేశాడు అనేటువంటిది మనం చూద్దాం. మొదటి సమూయేలు గ్రంథం, దయచేసి నేను మొదటి సమూయేలు గ్రంథం 13వ అధ్యాయం 8వ వచనం నుంచి మనం చూస్తూ ఉంటే అక్కడ ఒక సందర్భంగా మరి మనం చదువుకోవచ్చు. సమూయేలు చెప్పినట్టు అతడు 7 దినములు ఆగి సమూయేలు గిల్గాలుకు రాకపోవుటయు జనులు తన యుద్ధ నుండి చెదిరిపోవడం చూచి దహన బలులను సమాధాన బలులను నా యుద్ధకు తీసుకుని రమ్మని చెప్పి దహన బలి అర్పించెను. ఎవరు అర్పించారా దహన బలి? సౌలు అర్పించాడు. ఒక యాజకుడు చేయవలసినటువంటి కార్యక్రమములు, ఒక యాజకుడు చేయవలసినటువంటి పనిని ఎవరు చేశాడు? ఒక యాజకుడు తప్ప చేయలేనటువంటి కార్యాన్ని సమూయేలు చేశాడు. సౌలు చేశాడు. ఏమని చేశాడంటే, అతడు బలి అర్పించి చాలించిన వెంటనే సమూయేలు వచ్చెను. సౌలు అతన్ని కలుసుకొని అతని వందనములు చేయటకై బయలుదేరగా సమూయేలు అతనితో నీవు చేసిన పని ఏమేని అడిగాను. అందుకు సౌలు, జనులు నా యొద్ద నుండి చెదిరిపోటయు, నిర్ణయ కాలమున నీవు రాకపోటయు, ఫిలిష్తీయులు మిక్మాసులో కూలీలుటయు నేను చూచి ఇంకను యెహోవా శాంతిపరచక మునిపే ఫిలిష్తీయులు గిల్గాలునకు వచ్చి నా మీద పడుతుననుకొని నా అంతటా నేను సాహసించి దహన బలి అర్పించి తిని. సాహసం. అవునండి, ఈరోజు పాపం చేసడానికి కూడా సాహసిస్తున్నారు, నరహత్య చేయడానికి సాహసిస్తున్నారు, ఒకరి సొమ్మకం దోచుకోవడానికి సాహసిస్తున్నారు. కానీ ఈ యొక్క సౌలు తొందరపడి ఒక యాజకుడు తప్ప ఎవరు చేయలేనటువంటి పని సాహసించి మరి బలులను సమాధాన బలులను దేవునికి అర్పించాడు. అర్పించిన వెంటనే సమూయేలు వచ్చేసాడు. నువ్వు చేసిన పని ఏమి అన్నప్పుడు మరి ఫిలిష్తీయులు వచ్చి నా మీద పడి నన్ను చంపుతారేమో అనుకుని భయంతో మరి దేవుని శాంతపరచడానికి ఈ సాహసము నేను చేసి తిని అన్నాడు. దేవుడు సౌలు మీద గొప్ప తలంపు కలిగి ఉన్నాడు. సౌలు రాజ్యాన్ని స్థిరపరచాలనుకున్నాడు. సౌలు తర్వాత తన కుమారుడు యోనాతాను రాజుగా
ఉంచడానికి దేవుడు తలంచి ఉన్నాడు. కానీ ఇక్కడ చూస్తే సౌలు మరొక తప్పు చేశాడు. తన రాజ్యాన్ని పోగొట్టుకున్నాడు, దేవునికి దూరంగా జీవించాడు. యోనాతాను ఆత్మీయుడు, యోనాతాను దావీదు మంచి ఆత్మీయ స్నేహితుడు. వాళ్ళిద్దరు ఏమవుతారో తెలుసా? యోనాతాను దావీదు ఏమవుతారంటే బావమరుదులు అవుతారు. వాళ్ళ బంధము పెనవేసుకున్నటువంటి ఆత్మీయ బంధము. కానీ ఈ సౌలు తప్పు వల్ల, ఈ సౌలు పొరపాటు వల్ల మరి యోనాతాను కూడా దేవుని దీవెనను పోగొట్టుకున్నాడు. రాజుగా ఉండవలసినటువంటి యోనాతాను తన తండ్రి తప్పు వల్ల ఆ రాజ్యమును పోగొట్టుకున్నాడు. కాబట్టి సౌలు సాహసించి ఈ కార్యము నేను చేసి తిని, అందుకు సమూయేలు ఇట్లనే, నీ దేవుడనే యెహోవా నీవిచ్చిన ఆజ్ఞను గైకొనక నీవు అవివేకము పని చేస్తేవి, నీ రాజ్యమును ఇశ్రాయేలు మీద సదాకాలం స్థిరపరచుటకు యెహోవా తలచి ఉండెను. హల్లెలూయా! యెహోవా తలచి ఉన్నాడు. yes my friend, ఇక్కడ మనం చూస్తుంటే తన బిడ్డలమైన మన మీద కూడా ఆయన మంచి తలంపులు కలిగి ఉన్నారు, మంచి ఆలోచన కలిగి ఉన్నాడు. మనను ఆయన స్థిరపరచడానికి ఆయన ఆశ కలిగి ఉన్నాడు. ఎందుకు అంటే నువ్వు సంపాదించే ప్రతి కష్టంలో కూడా ఆయన ఆశీర్వదించడానికి, ఆయన నిన్ను హెచ్చరించడానికి ఆయన తలంపు కలిగినప్పుడు మనగానే ఆ ఆశీర్వాదాన్ని మనం పోగొట్టుకుంటున్నాం. హల్లెలూయా! మనగానే దేవునికి విరుద్ధంగా ఉంటున్నాం. దేవుడు ఏం చేశాడట? సమూయేలు మీద సౌలు మీద మంచి తలంపు కలిగి ఉన్నటువంటి వాడు, తన రాజ్యాన్ని స్థిరపరచాలని తలంచి ఉన్నటువంటి ఆ యొక్క దేవుని యొక్క తలంపును, ఆ ఉద్దేశాన్ని సమూయేలు ఏం చేశాడో తెలుసా? పటాపంచలు చేసేసాడు. ఏం చేశాడు? పటాపంచలు చేసేసాడు. ఎవరు చేయలేనటువంటి కార్యాన్ని సాహసించి యాజకులే తప్ప, దేవుని సేవకులే తప్ప చేయలేనటువంటి ఆ యొక్క బలిని, సమాధాన బలిని ఒక యాజకుడు ఉండే స్థలంలోకి వెళ్ళి అర్పించాడు. సౌలు తొందరపడ్డాడు, తన జీవితాన్ని పోగొట్టుకున్నాడు, తన రాజ్యాన్ని పోగొట్టుకున్నాడు. దేవుడు సౌలును విడిచిపెట్టేశాడు. కాబట్టి ఇక్కడ మనం చూస్తే యెహోవా తన చిత్తానుసారమైన మనసు గల యొక్కని కనుగొని ఉన్నాడు. నీకు ఆజ్ఞాపించిన దాన్ని నీవు గైకొనకపోతే గనుక యెహోవా తన జనముల మీద అతనిని అధిపతిగా నియమించును. హల్లెలూయా! చూడండి, దేవుని రాజ్యాన్ని చేతులారా పోగొట్టుకున్నాడు సౌలు. దేవుడిచ్చిన ఆశీర్వాదాన్ని పోగొట్టుకున్నాడు సౌలు. దేవుని తోడును పోగొట్టుకున్నాడు సౌలు. దేవుని సన్నిధిని పోగొట్టుకున్నాడు సౌలు. దేవుని సేవకుని పోగొట్టుకున్నాడు సౌలు. దావీదును పోగొట్టుకున్నాడు సౌలు. యుద్ధ వీరులను పోగొట్టుకున్నాడు సౌలు. ఫ్రెండ్స్, దేవుని సన్నిధి నీకు తోడుగా లేకపోతే నీ బ్రతుకు, నా బ్రతుకు ఆగమైపోతుంది. నీ బ్రతుకు, నా బ్రతుకు ఎందుకు కొరకాని జీవితం అయిపోతుంది. దేవుని సన్నిధిని విడిచినటువంటి ఈ సౌలు, దేవుని ఆజ్ఞను పాటించినటువంటి ఈ యొక్క సౌలు గతి ఏమైందో 2వ దినవృత్తాంత గ్రంథం మనం చూస్తే పూర్తిగా అర్థమైపోతుంది. మొదటి దినవృత్తాంత గ్రంథం చూస్తే పూర్తిగా మనకు అర్థమైపోతుంది. సౌలు ఉక్కిరి బిక్కిరి అవుతున్నాడు. దేవుని సన్నిధి పోయింది, తనకున్న బలము పోయింది, తనకున్న జనము పోయింది, తనకున్నటువంటి ఆస్తి పోయింది. సౌలు ఉక్కిరి బిక్కిరి అవుతున్నాడు. ఎక్కడికి వెళ్దామా, ఏమి చేస్తామన్నటువంటి ఆలోచన అతనికి రావట్లేదు. నిన్ను నన్ను సృష్టించిన ఆ సృష్టికర్త మనకు దూరంగా ఉంటే మన బ్రతుకు చెల్లించగలవా? మన ప్రయాణములో భద్రత ఉంటుందా? మన అనారోగ్యంలో ఆరోగ్యం ఉంటుందా? ఉండదు. మన జీవితం మారుపోయిన ఎండిపోయిన జీవితంగా మారిపోతుంది. కాబట్టి మొదటి దినవృత్తాంత గ్రంథంలో
సౌలు పరిస్థితి ఎలా ఉందో, సౌలు జీవితం ఎలా ఉందో, సౌలు ఏ విధమైనటువంటి దిక్కులేని సాగు చచ్చాడు మనం చూద్దాం మై ఫ్రెండ్. మొదటి దినవృత్తాంత గ్రంథములు 10 నుంచి 1, 2, 4, 6, 9, 10 మనం ఈ విషయాలను మనం ధ్యానించుకున్నాం. అధ్యాయము 10వ అధ్యాయం, మొదటి దినవృత్తాంతం 10వ అధ్యాయము, మొదటి నుంచి 2 వచనాలు, తర్వాత 4, తర్వాత 6, 9, 10. ఫిలిస్తీయులు ఇజ్రాయేలుతో యుద్ధము చేయగా ఇజ్రాయేలు ఫిలిస్తీయుల ఎదుట నిలువలేక పారిపోయి హతులై గిల్బోవ పర్వతమందు పడిపోయారు. చూసారా, ఈ యుద్ధానికి ఎవరెవరు పోవాలంటే ఒక దైవ సేవకుడు పోవాలి, దావీదు పోవాలి, యుద్ధ వీరులు పోవాలి. కానీ ఈ సౌలు కుమారులు మాత్రమే పోయిన యుద్ధానికి. ప్రవక్త లేడు, దావీదు అసలే లేడు. సౌలు కుమారులు మాత్రమే యుద్ధానికి వెళ్ళిపోయారు. 4వ వచనం చదవండి. అప్పుడు సౌలు ఈ సున్నతి లేని జనులు వచ్చి నాకు మానభంగం చేయకుండా నీవు నీ కత్తి చూసి నన్ను పొడిచివేయమని తన ఆయుధములను మోయవానితో అనగా చాలు. చూడండి, నిరాశ చెందాను, తన బలం ఉరిగిపోయింది, ఇక నేను బ్రతకను, వాళ్ళు వచ్చి నన్ను సంపుతారా అని చెప్పేసి మరి సౌలును తలచి ఉన్నారు. 6వ వచనం చదవండి. ఆ ప్రకారమే సౌలును అతని ముగ్గురు కుమారులను చచ్చిరి. మరియు అతని ఇంటి వారందరూ చచ్చిరి. తన కన్నుల ఎదుటనే తన కుమారుడు చచ్చిపోలేండి. తన కన్నుల ఎదుటనే తన కుమారుడిని పొడిచారండి. యోనాతాను ఆత్మీయుడు, దావీదు స్నేహితుడు, తన తండ్రి తర్వాత తాను రాజ్యాన్ని పరిపాలించినటువంటి వ్యక్తి. చూడండి, దౌర్భాగ్యమైన స్థితి, నిస్సహాయమైన స్థితి. దేవుడు సౌలుని విడిచిపెట్టినప్పుడు ఏ విధమైనటువంటి దిక్కులేని సాగు చచ్చిపోతున్నాడు. 9వ వచనం చదవాలి. అతని కవచము దోచుకొని అతని తలను అతని ఆయుధములు తీసుకొని పోయి ఫిలిస్తీయుల దేశమంతటా వాటిని తిప్పి జరిగిన దానిని విగ్రహములకును జనులకును చాటించిరి. వారు అతని ఆయుధములను తమ దేవుని గుడిలో పెట్టి అతని తలను దాగోని గుడిలో తగిలించిరి. ఎంత దౌర్భాగ్యమైన స్థితి చూడండి. కుక్క చావు చచ్చాడు. ఏం చేశాడు? కుక్క చావు చచ్చి ఏం చేశాడు తెలుసా? అతని తలను నరుక్కొని పోయి తన దేశమంతటా త్రిప్పుకొని ఆయుధాలను తన దేవుని గుడిలో వేసి తన తలను గోడకు దాగోని గుడిలో తగిలించాడు. ఒక క్రైస్తవుడు, ఒక ఆత్మీయుడు కుక్క సాగు చచ్చాడు. దేవుని చేత అభిషేకించేటప్పుడు వ్యక్తి దిక్కులేని సాగు చచ్చాడు. ఊరంతా అతని తలను తిప్పి, ఇదిగో మా దేవుడు మా శత్రువైన సౌలును మా చేతికి అప్పగించిండు అని చెప్పుకొని ఊరంతా తిప్పి మరి దాగోని గుడిలో అతని తలను తగిలించారు. ఎంత దౌర్భాగ్యమైన స్థితి అండి, ఎంత భయంకరమైన స్థితి. దిక్కులేని సౌలు ముగ్గురు కుమారులు చచ్చిపోయారు. దేవుడు తోడు లేని కుటుంబం, దేవుని సన్నిధి లేని జీవితం ఎంత దుర్భరమో. మై ఫ్రెండ్, మీ జీవితం కావచ్చు, నా జీవితం కావచ్చు, మీ కుటుంబం కావచ్చు, నా కుటుంబం కావచ్చు,
దేవుడు మన ఇంటిలో లేకపోతే, దేవుడు మనకు తోడుగా లేకపోతే జరిగేది ఇదే. దాగోను గుడిలో తలను తగిలించినారు. ఎంత భయంకరమైన పరిస్థితి, ఎంత భయంకరమైన స్థితి చూడండి. అదే సౌలు దేవుని మాట వినుంటే, దేవుని ఆజ్ఞలు శిరస వహిస్తే, పాటిస్తే అతని రాజ్యం మాట ఎలా ఉన్నట? సదాకాలము ఉండున్నట. సదాకాలము దేవుడు తలిసి ఉన్నాడు. సౌలు మీద ఒక తలంపు కలిగి ఉన్నాడు, ఒక ఆలోచన కలిగి ఉన్నాడు. కానీ దేవుని తలంపు, దేవుని ఆలోచన తిరస్కరించి తను ఆలోచన ప్రకారంగా చేశాడు. ఆవేశపడ్డాడు. ఎవరు చేయలేనటువంటి యాజకుడు తప్ప ఎవరు చేయలేనటువంటి ఆ యొక్క బలిని మరి సాహసించి చేశాడు. చాలా తొందరపడ్డాడు. నువ్వు చేసిన పని ఏమీ, నీ యుద్ధ నుంచి నీ రాజ్యము తీసివేసి వేరొకరికి దేవుడు ఆ రాజ్యాన్ని ఇచ్చాడు. వెంటనే సమూయేలు చెప్పాడు, దిక్కులేని సావు. తన కళ్ళెదుటనే 3 కుమారులను పోగొట్టుకున్నాడు. తనకు తాను కత్తి మీద పడి చనిపోయాడు. తమ దేవతనే రక్షించింది, తమ దేవతనే మా శత్రువును మాకు అప్పగించింది అని వారు ఊరంతా చాలుస్తూ అతని తలను పట్టుకొని వెళ్ళారండి. చూడండి, అలాంటి జీవితము మనం జీవించకుండా దేవునికి భయపడినటువంటి జీవితము, దేవుని ఆజ్ఞలను అనుసరించి నడుచుకునే జీవితము మనం నడవగలిగితే సదాకాలము మన కుటుంబాలను, మన కష్టార్జితాన్ని, మనం కలిగి ఉన్న సమస్తము ఆయన దీవించి ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉన్నారు. అంతేకాదు, ఏ వ్యాధి రాకుండా, ఏ రోగము రాకుండా నేను ఆరోగ్యవంతులుగా సదాకాలము ఆయన మన నోట నుండి నవ్వు ఉంచడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి సౌలు దుర్భరమైన స్థితి పరిస్థితి. నేను వాక్యము చదువుతున్నప్పుడు ఈ 2వ దినవృత్త గ్రంథములు, మొదటి దినవృత్త గ్రంథములు ఏముందో అని చూసి చదువుతున్నప్పుడు వెంటనే ఈ 2 నాకు అటాచ్మెంట్ అయినాయి. ఫ్రెండ్స్, దేవుని వాక్యం చదువుట విషయంలో కానీ, ప్రార్థించట విషయంలో కానీ మనం ఒక క్రమశిక్షణ కలిగి, ఒక భయము కలిగి మనం జీవించినట్లయితే దేవుడు మన యందు శ్రద్ధ చూపి ఆయన సన్నిధి మనకు తోడుగా ఉంచి మనం చేస్తున్న మంచి తలంపులు, మనం చేస్తున్న ప్రయాసం, మన కష్టంగా ఆయన మనకు తోడుగా ఉండడానికి సిద్ధంగా ఉన్నాడు. క్రైస్తవులు మనము దేవుని సన్నిధిలో గడపడం చాలా శ్రేష్టం. అందుట్లో ఉదయకాల ప్రార్థన, ఉదయకాలంలో ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనటువంటిది, ఆశీర్వాదకరమైనటువంటిది. వేకువ జామునే లేచి ప్రభు సన్నిధిలో మనం కనబడితే ప్రభు అధికమైన మేలు మనకు దయచేస్తాడు. సౌలు వలె కాకుండా సమూయేలు వలె మనం జీవిస్తూ ఆయన ఆజ్ఞను గైకొంచు ప్రతి ఆదివారము ఆయన సన్నిధిలో మనం కనబడి ఆయన వాక్యాన్ని విని ఆ వాక్య ప్రకారంగా మనం జీవించినట్లయితే నిశ్చయంగా దేవుడు ఆయన ఎంతైనా నమ్మదగినటువంటి వాడు. దేవుడు ఇచ్చిన వాక్యం దీవించి ఆశీర్వదించుగాక. దయచేసి వినండి. మరి నా కొరకు ప్రార్థన చేయండి, మా కుటుంబం కొరకు ప్రార్థన చేయండి. అనేకంగా మరి నూతన ఆత్మలు రక్షించబడడానికి మరి ప్రార్థన చేయండి. ఎందుకంటే సాతానుడు మరి సంఘం మీద, మన మీద కన్ను వేసి ఉంచాడు. వారు గర్జించు సింహం వల్ల ఎవరిని మింగుతుందని చూస్తున్నారు. కాబట్టి ప్రతి క్షణము మీ యొక్క వ్యక్తిగత ప్రార్థనలో నన్ను, నా కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. అదేవిధంగా నా వ్యక్తిగత ప్రార్థనలో మిమ్మల్ని, మీ కుటుంబాలను, మరి మీరు చేయించినటువంటి కష్టాలను నేను జ్ఞాపకం చేసుకుంటాను. అంతేకాకుండా అన్నిటికన్నా ప్రాముఖ్యంగా మరి ఈ యొక్క గ్రామంలో అనేకులు రక్షించబడటానికి పడిపోయిన క్రైస్తవుల గురించి మీరు ప్రార్థన చేయండి. అంతేకాకుండా మనకు ఒక స్థలం దొరికినట్లు, దేవుని చిత్తమైతే ఇక్కడ ఒక మందిరం నిర్మించబడినట్లు మరి ప్రభు సన్నిధిలో మనం మీ వ్యక్తిగత ప్రార్థనలు, నా వ్యక్తిగత ప్రార్థనలు దేవుని అడుగుతాను. ఆయన ఎంతైనా నమ్మదగినటువంటి దేవుడు కనుక ఈ చిన్న సంఘమును
దేవుడు తప్పకుండా ఆశీర్వదించగలుగుతాడనేటువంటి నమ్మకము, విశ్వాసం నాకున్నది కనుక దయచేసి మరి నాటు విషయంలో కూడా మరి మీరు ప్రార్థన చేయండి. కరెంటు మరి పోకుండా కరెంటు అనుకూలించే సమయంలో ఉండటానికి మరి లేబర్లు నాట్లు వేసే వాళ్ళు దొరికినట్లు మీరు ప్రార్థించండి. మరి మనం ప్రార్థన చేసుకుందాం. పాట పాడుతూ దేవునికి కానుకలు సమర్పించుకుందాం. నీవే కృపాధరము త్రియేక దేవా, నీవే క్షేమాధారము నా యేసయ్యా. నీవే కృపాధారము త్రియేక దేవా, నీవే క్షేమాధారము నా యేసయ్యా. నూతన బలమును నవనూతన కృపను, నూతన బలమును నవనూతన కృపను నేటి వరకు దయచేయుచున్నావు. ఆరాధించును పరిశుద్ధుడా, ఈ స్తోత్ర గీతం నీకేనయ్యా. ఏమవుతుంది ఏంటి